పరకామణి చోరీ కేసు వ్యవహారంలో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్నటువంటి సతీష్ కుమార్ ఆయన మరణం తర్వాత ఇప్పుడు ఈ కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. పరకామణి చోరీ కేసు వ్యవహారంలో సాక్షులు నిందితులకి భద్రత కల్పించండి అంటూ సిఐడి డీజీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సతీష్ కుమార్ అసహజ మరణం తరువాత ఇప్పుడు పరకామణి చోరీ కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. సిఐడి డీజీకి ఆదేశాలు జారీ చేస్తూ ఈ పరకామణి కేసులో ఎవరైతే సాక్షులు ఉన్నారో, ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి భద్రత కల్పించండి అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏం జరుగుతుంది ఈ కేసులో అంటే ఏం చెప్తారు మేడం? అంటే ఇప్పటికే ఒక రకంగా చేతులు కాలాయి. ఇప్పటికైనా కోర్టు వాళ్ళకి చెప్పడం జరిగింది సిఐడి డీజీకి, మీరు అంటే ఈ సాక్షులు ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ పరకామణి చోరీ కేసులో వాళ్ళందరికీ కూడా ప్రాణహాని ఉండొచ్చు. నిందితుడు రవికుమార్కి కూడా భద్రత కల్పించమందిగా, నిందితుడి రవికుమార్కి కల్పించమంది, రవికుమార్ కుటుంబానికి కల్పించమంది, వాళ్ళ ఆస్తుల విషయంలో వివరాలు అంటే మొత్తం సేకరించమంది, దానికి అనుమతి ఇచ్చింది. తర్వాత సతీష్ కుమార్ ఇలా జరిగేసరికి కోర్టు కొంచెం దిగ్భ్రాంతికి గురైంది. ఏంటి ఇట్లాగా విచారణకు వెళ్తూ ఉంటే ఈ రకంగా జరగడం ఏంటి, అసలు ఆశ్చర్యపోయింది కోర్టు. అందుకని వెంటనే రవికుమార్ కుటుంబానికి, రవికుమార్కి భద్రత కల్పించాలని చెప్పారు. సో కింది స్థాయి పోలీసులకు కూడా వాళ్ళు అనుమతి ఇచ్చారు. అయితే మీరు అన్నట్టుగా ఇది చిన్న విషయం కాదు. ఇవాళ పరకామణి చోరీ ఏదైతే జరిగిందో నిందితుడు రవికుమార్. అయితే రవికుమార్కి ఎందుకండి భద్రత, అతన్ని ఎవడేం చేస్తాడని మీరు అడగచ్చు. ఇవాళ సతీష్ కుమార్ ఫిర్యాదుదారు. సతీష్ కుమార్కి అలా జరగాలేంది రవికుమార్ అనే వ్యక్తితోటి ఈ సతీష్ కుమార్ని రవికుమార్ని పెట్టి గతంలో లోక్ అదాలత్లో వాళ్ళిద్దరికీ కూడా సఖ్యత కుదిర్చి రాజీ కుదిర్చి వాళ్ళు ఏం చేశారు, అతను 100 కోట్లు ఎంత తినేశాడో ఎవరికి తెలియదు, 14.5 కోట్ల దాకా అతని భార్య పేరు నుండి ఆస్తులు, చెన్నైలో ఉన్న ఆస్తుల్ని దేవుడి పేరున రాయించేశారు. అంటే నేను 100 కోట్లు తింటే దాని మీద ఒక 15 కోట్లు వడ్డీ అనుకోండి, వడ్డీని వడ్డీ కాసులు వాడికి ఇచ్చారు, అసలు ఇవాళ. కాబట్టి ఇవాళ ఆ రవికుమార్కి ఇవన్నీ తెలుసు. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది, ఇతను వెళ్ళి ఫిర్యాదు చేయడం, మళ్ళీ కేసు బయటకు రావడం, సతీష్ కుమార్ వెళ్ళి ఆల్రెడీ ఈ నెల 6వ తారీఖున ఆయన విచారణకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎప్పుడైతే కరుణాకర్ రెడ్డి పేరు చెప్పుంటాడు, లేదు సుబ్బారెడ్డి పేరు కూడా చెప్పుంటాడని తెలిసాక అతన్ని విచారణకు వెళ్తుంటే మళ్ళీ ఇది నా పీక్కి చుట్టుకుంటుందని కరుణాకర్ రెడ్డి వర్గమే చంపించిందని అన్నారు. అయితే అది రైల్లో వెళ్తున్న వ్యక్తిని ఏ రకంగా హింసించి చంపారో అందరూ చూశారు. అది ఆ విషయం బయటకు రాగానే మనందరం కూడా ఇది ఆత్మహత్య కాదు హత్య అని మనం చెప్పడం జరిగింది. తర్వాత సతీష్ కుమార్కి అంతకుముందే అసలు మీరు రక్షణ కల్పించండి అని కూడా మనం విన్నవించాం, అంటే ముందు జాగ్రత్తగా. అన్ఫార్చునేట్లీ అది జరగల. అయితే ఇవాళ ఎందుకండి ఇప్పుడు రవికుమార్కి మళ్ళా రక్షణ ఇవ్వాలి అంటే, ఎందుకు ఇవ్వాలంటే ఇప్పుడు ఇవంతా జరిగాక రవికుమార్కి A to Z తెలుసు. ఈవెన్ సతీష్ కుమార్ హత్య విషయంలో కూడా రవికుమార్కి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. కాబట్టి ఎటొచ్చినా ఇది మొత్తం చుట్టుకునేది మొట్టమొదట భూమన కరుణాకర్ రెడ్డికి, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డికి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని ఆల్రెడీ విచారణకు పిలిచారు. అతను నేను మళ్ళీ వస్తా అన్నాడు. ఇప్పుడేమో నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, నేను తిరుపతికి రాలేనన్నాడు ఆయన. అంటే వీళ్ళు మేమే వస్తాం మీ దగ్గరికి విచారణకు అన్నారు. సో రేపు వారింటికి వీళ్ళే వెళ్తారు విచారణకి. కాబట్టి ఇది అంటే నేను అనేది, మీరు తిరుపతి ఎందుకు వెళ్ళలేరు సుబ్బారెడ్డి గారు, అంత అనారోగ్యం ఏమొచ్చింది మీకు, ఫ్లైట్లో వెళ్ళండి. అంటే దేవుడు ఎదురుగుండా మీరు అబద్ధాలు చెప్పలేక వెళ్ళటం లేదా? ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి ఆల్రెడీ పీక్కి చుట్టుకుంది ఇది. సో వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఎందుకు మేము హాజరవ్వము, మేము తప్పు చేయలేదు అని చెప్పట్లేదు, అసలు ఏం జరగలేదు అక్కడ అని ఎందుకు చెప్పట్లేదు? మేము రాలేము, అనారోగ్య సమస్య అంటున్నారు తప్ప మేము తప్పు చేయలేదని కానీ మాకు సంబంధం లేదని కానీ ఎవరు అనలేకపోతున్నారు. అందుకని ఇవాళ రవికుమార్కి కావచ్చు, రవికుమార్ భార్య లేదా కుటుంబ సభ్యులకు కావచ్చు, వీళ్ళు సెక్యూరిటీ అయితే కల్పించాలి కూడా.
అతను నిందితుడైనా కూడా అతను కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవాళ సాక్షులు చెప్పినా నిందితులైనా రాజశేఖర రెడ్డి హయాం నుంచి వాళ్ళందరూ ఏ రకంగా మరణాలకు గురయ్యారు, ఏ రకంగా వాళ్ళు చంపబడ్డారు చూసాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగింది, అంతకుముందు పరిటాల రవి హత్య కేసు కావచ్చు, ఇవాళ సతీష్ కుమార్ హత్య కావచ్చు, అన్నీ ఒకే కోవలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ముందస్తుగా భద్రత కల్పించమని చెప్పడం జరిగింది. సో మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ కేసు తీవ్రత ఏంటో మనకు అర్థమవుతుంది. పరకామణి చోరీ అనేది చాలా చిన్నది అనుకుంటే ఇది చిన్నది కాదు. ఇది 100 కోట్లేనా, లేదు 1000 కోట్ల వరకు ఉందా, స్వామివారి నగలు ఏమైనా తినేశారా, ఇంకా అవన్నీ కూడా చూడాలి. అసలు లెక్కాపత్రాలు సరిగా ఉన్నాయా లేదా, స్వామికి వచ్చిన ఆస్తులన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా. ఎంతో మంది భక్తులు ఎంతో ఇస్తారు, మరి నగదు ఇంకేమైనా చోరీ జరిగిందా. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్గా ఇది చిన్న కేసు కాదు. పరకామణి చోరీ అనేది వీళ్ళు ఆల్రెడీ పరకామణి చోరీ కాదు, అది వాళ్ళకి తెలిసే సుబ్బారెడ్డి గారు సంతకం చేసే మీరు రోజు ఇంత డబ్బు పక్కకు పెట్టండి అని చెప్పారనే వార్త కూడా బయటకు వచ్చింది. కాబట్టి ఇది సుబ్బారెడ్డికి తెలిసే జరిగింది. తెలియదు మనకి, వచ్చిందన్నాను కానీ నిజం అంటల్లా మనం. ఉండొచ్చు ఏమంటే మీరు ఒక చైర్మన్గా సంతకం చేసి ఇచ్చాక దానికి విలువ ఉంటుందిగా, ఉండదా? టీటీడీలో ఉంటుంది కదా. లేదు ఓరల్గా చెప్పినా కూడా ఉంటుంది. ఇప్పుడు వడ్డిచ్చేవాడు మనవాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి బాబయ్య, భూమన కరుణాకర్ రెడ్డి కూడా వాళ్ళకి కావాల్సిన వ్యక్తి. కాబట్టి ఇవి జరుగుతాయా జరగవా అనే మీమాంస అనవసరం అండి. జరిగి ఉండొచ్చు, వాళ్ళు చెప్పచ్చు, చెయ్యొచ్చు, దాచిపెట్టి ఉండొచ్చు. ఎన్ని కోట్లు దాచారు, ఎన్ని వందల కోట్లు దాచారు, అది బయటపడాలి. కాబట్టి రేపు విచారణలో మరి సుబ్బారెడ్డి ఏం చెప్తారో చూడాలి. ఎందుకంటే దీని మీద ఇంతవరకు ఎవరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఈ పరకామణి చోరీ కేసు విషయంలో కానీ సతీష్ కుమార్ విషయంలో కానీ ఏమీ మాట్లాడలేదు. ఒక్క భూమన కరుణాకర్ రెడ్డే అతను మరణించాడనగానే పొద్దున్నే బయటకు వచ్చేసి అది ఆత్మహత్య అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళ సోషల్ మీడియా అంతా కూడా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాళ్ళు నెగిటివ్ ఇచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఒక్క మాట మాట్లాడాలి. సో దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ ఈ పరకామణి కేసు అనేది లేదా చోరీ అనేది ఇది చిన్నది కాదండి. ఇది స్వామివారితో పెట్టుకున్నారు వాళ్ళు. మరి ఇది ఏ రకంగా స్వామివారు ముందుకు తీసుకెళ్తారు, ఇందులో నిజానిజాలు ఎలా వెలికి తీస్తారో చూడాలి. ఎందుకంటే మామూలుగా మీరు గతంలో పరిటాల రవితో పెట్టుకున్నది వేరు, లేదంటే వివేకానంద రెడ్డితో పెట్టుకున్నది వేరు, కానీ ఇది వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వీళ్ళందరికీ తగిన బదులు ఇస్తాడు. ఆయన ఎవరికి ఏ రకంగా శిక్షలు వేయిస్తాడో చూద్దామండి. ఆయనతో పెట్టుకుంటే ఇవాళ సరదాగానే ఉంటుంది. డబ్బులు తినేసామని మీరు చాలా సంబరపడచ్చు, కానీ ఆ సంబరం ఎంతోసేపు ఉండదు. అది పరకామణి చోరీ కేసు వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్, ఆయనకి ఆయన కుటుంబానికి కూడా భద్రత కల్పించమని ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు రవికుమార్ ఎక్కడున్నారు అదే తెలియట్లేదు. ఫన్నీ ఏంటంటే రవికుమార్ ఎక్కడున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు, వాళ్ళు అసలు ఉన్నారా లేదా, వాళ్ళు దాంకున్నారా, వాళ్ళని మాయం చేశారా, వాళ్ళని లేపేశారా, ఇన్ని సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇవాళ రవికుమార్ ఎక్కడున్నారు, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు అన్న దాని మీద పోలీసులు వాళ్ళు వెతకడం మొదలు పెడతారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనకి త్వరలోనే ఆ విషయాలు కూడా బయటకు వస్తాయండి. వాళ్ళని ఇక్కడ ఉంచారా, విదేశాలకు పంపించేశారా, అసలు మనుషులు ఉన్నారా లేదా, ఏం జరిగింది అనేది మనకి ఇంకా బయటికి రావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.